అపుస్మా దెందులూరు నియోజకవర్గ శాఖ కన్వీనర్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ ఎస్ఎస్ రాజు, సెక్రటరీ తంబి, ట్రెజరర్ సాయిబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న 4 రూరల్ మండలాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ కలిపి ఈ నెల 14, 15, 16 తేదీల్లో గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో అక్కడ వ్యాయామ ఉపాధ్యాయ బృందంచే అన్ని క్రీడలను నిర్వహించడం జరిగింది. అనంతరం బహుమతి ప్రదానం శనివారం వైఎంహెచ్ హాల్లో నిర్వహించారు. దాదాపు 400 మందికి బహుమతి ప్రదానం చేయడం జరిగిందని అప్పనవీడు గ్రామంలో ఉన్న జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారికి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచినట్లు స్పోర్ట్స్ కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్, గౌరవ్ అతిథి గోపన్నపాలెం వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నతానియల్, అపుస్మా రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ శర్మ, అపుస్మా రాష్ట్ర సలహాదారులు కోనేరు సురేష్ బాబు, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎన్ శ్రీకాంత్, అపుస్మా జిల్లా అధ్యక్షులు గుర్రం బుల్లబ్బాయ్, దెందులూరు జోన్ అపుస్మా గౌరవ అధ్యక్షులు బోయపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారని అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్ రాజు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, టెన్నిస్, షటిల్, చెస్, వాలీబాల్ ఇవన్నీ కూడా కండక్ట్ చేశారు. అదేవిధంగా అథ్లెటిక్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, అందరికీ కూడా ఇవాళ సర్టిఫికేట్ ఇస్తారు, మెడల్ కూడా ఇస్తారు, షీల్డ్ కూడా ఇస్తారు. చక్కగా ఇంటికి వెళ్ళి అమ్మానాన్న దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఛాంపియన్, ఇవాళ నాకు మెడల్ వచ్చింది, మీ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళి ఇంట్లో ఎక్కడైతే షెల్ఫ్ ఉందో ఆ షెల్ఫ్ లో పెట్టుకుని రోజు ఇదిగో నీ ఛాంపియన్ నాతో మీరు మాట్లాడాలంటే ఛాంపియన్ అని చెప్పి మీరు గర్వపడండి. సరేనా? రాసుకున్నారా? షీల్ అవ్వదు, సర్టిఫికేట్ కూడా రాసుకుంటారా? ఆల్ ద బెస్ట్ అందరికీ. మరొకసారి ఇంత చక్కటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ 40 కొన్ని ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ తో పరిచయం ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా మరొక 20 కార్యక్రమం ద్వారా 45 మందిని కలుస్తాను. నేనేదో సహాయపడగలను, కలుగుతాను. డెఫినెట్ గా అది కూడా నా నుంచి